హాయ్ ఫ్రెండ్, ఇదిగోండి పెసరపప్పు నానబెట్టుకున్నాను. నేను నానబెట్టి పిండాడాను. ఇందులో జీలకర్ర, అల్లం ముక్క, 2 ఎల్లుల్లిపాయ రేకలు వేసి మిక్సీ పట్టానండి. 1/2 కేజీ ఎండుపిండి, ఇది 1/2 కేజీ పప్పు తీసుకున్నాను. ఉడేలు పెడతానండి. ఎలా పెడతానో చూపిస్తాను మీకు. అంటే ఇంకా పప్పు గట్టు పెసరపప్పు తెలుసు కదా మీకు అని ఇంకా తీయలేదండి. నేను ఉడేలు పెడదాం చూపిద్దాం కదని అందుకేనండి. ఉడేలు 1/2 కేజీ పప్పు తీసుకున్నానండి. తొక్కలేని పప్పు తీసుకున్నానండి. పెసరపప్పుతో పెడతానమాట అండి. పైకి పట్టుకెళ్తున్నాను, డాబా మీద పెడతాను, చూపిస్తాను. ఇంకోండి ఇలా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించాను. చిన్న బెజ్జం పెట్టానండి. ఇలా పెట్టుకోవాలండి వరుసగాని. చేతితో పెట్టుకోవచ్చు కానండి, కవర్ మీద ఇది గొడవ ఉండదానండి. చెయ్యి అంతా అయిపోతుంది. కవర్ అవుతాయండి గొడవ ఉండదు. ఇందుకేనండి కవర్ కూడా పెడతానండి. కవర్లు వేసి చూడు ఫ్రెండ్, చూసారా ఇలా పెట్టుకోవాలి. కవర్ తోటి గమ్ములు ఎండిపోతాయండి. నేనైతే 10 అవుతుంది. మళ్ళీ మీకు చూపిస్తాను ఇవి అండి. ఇంకోండి పిండి వడలు ఇస్తాయండి, పెసరపిండి వడలు చూడండి. ఇందులో అండి జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, 4 ఎల్లుల్లిపాయ రేకలు, కొద్దిగా ఉప్పు అండి వేసి మిక్సీ గ్రైండర్ పట్టానండి. 1/2 కేజీ పప్పు తీసుకున్నానండి నేను. 1/2 కేజీ పప్పు అనమాట అండి. లైక్ ఫ్రెండ్స్ అండి, చూసాక పెడతాను. మళ్ళీ తీడిపోయాకండి. ఎలాగండి చూపిస్తాను. మైకా కవర్ మీద పెట్టుకుంటే గమ్మున వచ్చేస్తాయండి, గమ్మున ఆరుతాయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.